యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తులను నిరోధించడం యోగం అంటారు. చిత్తవృత్తులు అంటే మనస్సు యొక్క వృత్తులు. మనసు యొక్క వృత్తులను మనం ఆపేస్తే యోగం సిద్ధిస్తుంది. యోగం అంటే యోగ సమాధి స్థితి అంటే మనసు యొక్క అత్యుత్తమ స్థితి. మనసు యొక్క ఆ స్థితి లోపల సాక్షాత్కారం కాని పదార్థం అంటూ ఉండదు. ఆ స్థితిని సమాధి అంటారు. వృత్తులంటే ఏంటి? వృత్తయ పంచతయ్య క్లిష్ట అక్లిష్ట. వృత్తులు స్థూలంగా 5 రకాలైనప్పటికీ ముఖ్యంగా 2 రకాలు: క్లిష్టమైనవి, అక్లిష్టమైనవి.